ఏడేడు జన్మల పుణ్యఫలం నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం చూడటం అని సాక్షాత్తు దేవతలే చెప్పిన పరమ పావన విషయంగా చెప్పుకోవచ్చు. అటువంటి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా లక్షలాది భక్తజనుల సమక్షంలో కళ్యాణం కమనీయంగా జరిగింది. అర్ధరాత్రి 1:20 లక్ష్మీదేవిని శ్రీ నరసింహస్వామి పరిణమాడిన దృశ్యాలు రమణీయంగా అర్చక స్వాములు నిర్వహించారు. కళ్యాణం అంటే ఇది దైవతామూర్తుల కళ్యాణం చూడటం ద్వారా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి, కళ్యాణ క్రతువులు అంటే ఏంటి అని ప్రతి క్రతువు విశిష్టత వివరిస్తూ అంతర్వేదిలో అర్చక స్వాముల బృందం ఈ దైవతామూర్తుల కళ్యాణం లక్ష్మీ కళ్యాణం అత్యంత కమనీయంగా నిర్వహించారు. ఒక పక్క గోదావరి, మరోపక్క సముద్రం రెండూ కలయిక ప్రాంతంలో ఉన్న అంతర్వేది ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా దీప్యమానంగా ఆకట్టుకుంటుంది. ఇసుక వేస్తే రాలని విధంగా లక్షలాదిగా భక్తజనులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు అంతర్వేది ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి 1 సమయం దాటిన తర్వాత ప్రారంభమైన ఈ కళ్యాణం వేకువజామున వరకు అనేక తంతులతో అంగరంగ వైభవంగా జరిగింది. ఎటు చూసినా ఆధ్యాత్మికం, ఎటు చూసినా ఆనందం ఆహ్లాదం నడుమ స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఏడాదికి ఒకసారి జరుగు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చూసినా, పాలు పంచుకున్న, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న శ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయని సాక్షాత్తు దేవతలే చెప్పిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి సైతం శ్రీ లక్ష్మీదేవి కళ్యాణం కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున అంతర్వేది చేరుకున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మంచినీటి సదుపాయం, వసతి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రథోత్సవం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.